పోలీసులపై అనుచితంగా మాట్లాడితే తోలు తీస్తాం. అల్లు అర్జున్ ఉద్దేశించి డీఎస్పీ సబ్బతి విష్ణుమూర్తి వ్యాఖ్యలు. సినీ నటుడు అల్లు అర్జున్ ఉద్దేశించి సస్పెన్షన్లో ఉన్న డీఎస్పీ సబ్బతి విష్ణుమూర్తి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మనం ఏదైనా పశువు చనిపోయినా ఏమి జరిగిందని ఆరా తీస్తాం. తన సినిమా చూసేందుకు వచ్చిన తొక్కిసలాటలో మహిళ చనిపోయి పసిపిల్లడు ప్రాణాపాయ స్థితిలో ఉంటే పరామర్శించకుండా వెళ్ళిపోయిన అల్లు అర్జున్కు మానవత్వం లేదు. ఆయనలో సక్సెస్ మీట్స్కు వెళ్ళలేకపోతున్నాననే ఆవేదన తప్ప మనుషులు చనిపోయారన్న బాధ ఏమాత్రం కనిపించడం లేదు అని ఓ ప్రెస్ మీట్లో పేర్కొన్నారు. సెలబ్రిటీలు చట్టాన్ని గౌరవిస్తూ మాట్లాడాలన్నారు. తొక్కిసలాటలో ఎవరికి సంబంధం లేదని, అది ప్రమాదమేనని అల్లు అర్జున్ ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు, నాయకులు పోలీసులపై అనుచితంగా మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయిందని, అలా మాట్లాడితే తోలు తీస్తామని వ్యాఖ్యానించారు. విష్ణుమూర్తి వ్యాఖ్యలు అనధికారం అంటున్న డీజీపీ ఆఫీస్. డీఎస్పీ సబ్బతి విష్ణుమూర్తి వ్యాఖ్యలపై డీజీపీ కార్యాలయం స్పందించింది. సబ్బతి విష్ణుమూర్తి ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నారని, ఆయన అనధికారికంగా ప్రెస్ మీట్ పెట్టారని ఓ ప్రకటనలో తెలిపింది. దీనిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. సినీ నటుడు అల్లు అర్జున్ వ్యవహార శైలి దారుణంగా ఉందని, అందులో కనీసం పశ్చాత్తాపం కనిపించడం లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన విషయాలను తప్పుపట్టేలా మాత్రమే ఆయన తీరు ఉందని, రేవతి కుటుంబంపై కనీస సానుభూతి కూడా ఆయన చూపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తన కుమారుడు మూడిగా ఉన్నాడని అల్లు అరవింద్ అంటున్నారని, మరి రేవతి కుమారుడు శ్రీతేజ్ ప్రాణాపాయ ఐసీయూలో ఉలుకు పలుకు లేకుండా పడి ఉన్న విషయం అరవింద్కు గుర్తు లేదా అని శ్రీనివాస్ ప్రశ్నించారు. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తమ కారణంగా జరిగిన తప్పును సమర్థించుకోకుండా సరిదిద్దుకోవాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం సీఎల్పీలో ఆయన నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఏదైనా ఘటన జరిగినప్పుడు మానవత్వంతో ఆదుకునే ప్రమేయం లేకుండా ప్రభుత్వం తనపై తప్పుడు ప్రచారం చేస్తుందంటూ అల్లు అర్జున్ ఆరోపించడాన్ని ఆయన విమర్శించారు.